మానవుని జీవితం యావరేజ్గా 80 ఇయర్స్ నుండి 100 ఇయర్స్ వరకు ఉంటుంది. కానీ ఒక దేశంలో ఉన్న ఐలాండ్లో మానవులు 100 ఏళ్ల కన్నా ఎక్కువ బతుకుతారంట. అండ్ అంతేకాకుండా చైనీస్ ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయి ఎక్స్ట్రా బ్యాగేజ్ ఛార్జెస్ని తగ్గించుకోవడం కోసం ఓ విచిత్రమైన పని చేసింది. అయితే ఈ వీడియోలో మనం వాటితో పాటు ఇంట్రెస్టింగ్ నాలెడ్జబుల్ ఫ్యాక్ట్స్ని కూడా తెలుసుకుందాం. ఒక హ్యూమన్ బాడీలో స్కెలిటన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్స్ ఎలా ఉంటాయో మజిలర్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఫ్యాక్ట్ ఏంటంటే మన బాడీలో ఉన్న మజిల్స్కి చివర అంటే ఎండ్ ఉండదు. కానీ మన గొంతు నుండి వచ్చే స్టైలోగ్లోసస్ మజిల్స్కి మాత్రం ఎండ్ ఉంది. అదే మన టంగ్. ఇలా ఎండ్ ఉన్న మజిల్ మన బాడీలో ఇంకెక్కడా లేదు. దీంట్లో బోనస్ ఫ్యాక్ట్స్ ఏంటంటే మన టంగ్ నెక్ దగ్గర 2 పార్ట్స్గా విడిపోతుంది. ఇయర్కి కూడా కనెక్ట్ అవుతుంది. అందుకే నాలుకకి ఏదైనా డ్యామేజ్ అయితే ఇయర్కి కూడా సిగ్నల్స్ లాంటివి తెలుస్తాయి. ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే డాగ్స్ని పెంచుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ మొత్తం ఎక్కువ కాలం మనుషులతో కన్నా డాగ్స్తోనే ఎక్కువ కాలం బ్రతుకుతారంట. మీకు తెలుసా, మీరు 1 మినిట్ కోపంగా ఉండడం వల్ల 5 అవర్స్ ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్గా ఉంటుంది. అదే 3 మినిట్స్ హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉంటే 7 అవర్స్ వరకు ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. చాలామంది అనుకుంటారు పిల్లలు ఎక్కువసేపు గేమ్ ఆడడం వల్ల వాళ్ళ బిహేవియర్ మారిపోతుందని. కానీ అది నిజం కాదు. అది మూఢనమ్మకం మాత్రమే. ఈ విషయం మీద 10 ఇయర్స్ పాటు 19,000 ఫ్యామిలీస్ మీద స్టడీస్ చేశారు. అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే పిల్లలు ఈ నార్మల్ గేమ్స్కి ఎడిక్ట్ అయితే అవుతారు కానీ బిహేవియర్ అయితే చేంజ్ అవ్వదని. ఇదే విధంగా ఇంకో స్టడీ ప్రకారం చూస్తే పిల్లలు పుట్టిన 6 నెలల తర్వాత వాళ్ళ బిహేవియర్ వాళ్ళ జెనెటిక్స్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్ బిహేవియర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ చుట్టుపక్కల ప్రదేశాల ద్వారా వాళ్ళ బిహేవియర్ జనరేట్ అవుతుంది. వాళ్ళ ముందు వేరే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ప్రపంచంలో మొబైల్స్ ఉన్నవారు 4.8 బిలియన్ పీపుల్స్. అఫ్ కోర్స్ ఇది కామన్ అనుకోవచ్చు, కానీ సొంత టూత్ బ్రష్లు ఎంతమందికి ఉన్నాయో తెలుసా? 4.2 బిలియన్ పీపుల్స్. అంటే టూత్ బ్రష్ల కన్నా మొబైల్సే ఎక్కువ మందికి ఉన్నాయంట. చైనా ఎయిర్పోర్ట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ అది మాత్రం చాలా వైరల్ అయ్యింది. ఏం జరిగిందంటే ఒక అమ్మాయి విచిత్రంగా చాలా లావుగా ఒక్కొక్క అడుగు కష్టంగా వేస్తూ మెల్లగా వస్తుంది. ఆ అమ్మాయి చూడటానికి లావుగా, ముఖం మాత్రం చిన్నగా ఉంది. ఆ అమ్మాయిని చూసి కొంతమంది భయపడి సెక్యూరిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మేనేజర్ దగ్గరికి తీసుకువెళ్తే అప్పుడు తెలిసింది ఆ అమ్మాయి లావుగా లేదు, ఒక డ్రెస్ మీద ఇంకో డ్రెస్, దాని మీద ఇంకో డ్రెస్ అలా వేసుకుందని. ఇలా ఎందుకు వేసుకున్నావు అని అడిగితే బ్యాగ్లో ప్లేస్ లేదు, ఇంకో బ్యాగ్లో ఈ డ్రెస్సులు పెడితే ఎక్స్ట్రా బ్యాగేజ్ ఛార్జెస్ అవుతాయి కదా, అందుకే ఇలా చేశాను అని చెప్పింది. యావరేజ్గా హ్యూమన్ లైఫ్ స్పాన్ 80 ఇయర్స్ నుండి 100 ఇయర్స్ ఉంటాయి. కానీ జపాన్లో ఉన్న ఒకినావా ఐలాండ్లో ప్రతి మనిషి 100 ఏళ్లకు మించి బ్రతుకుతారంట. ఎందుకంటే అక్కడ ఎటువంటి పొల్యూషన్ ఉండదు, ప్యూర్ వాటర్ అండ్ ఎయిర్ ఉంటుంది, హెల్తీ ఫుడ్ ఉంటుంది. అక్కడ పొల్యూషన్లు ఎందుకు లేవంటే అది ఐలాండ్ కదా, అందుకే. ఈ కారణం చేత దీనికి వరల్డ్ హెల్తీయెస్ట్ ప్లేస్ అనే పేరు వచ్చింది. సైన్స్ ప్రకారం మనం నిద్రపోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ కన్నా రైట్ సైడ్ తిరిగి పడుకుంటే బాగా నిద్ర పడుతుందంట. అలాగే మీరు స్ట్రైట్గా నిద్రపోయినా, చల్లని రూమ్లో నిద్రపోయినా పీడకలలు వస్తాయి. మీరు బోర్లా పడుకున్నప్పుడు మీరు దేన్నైతే వద్దు అనుకుంటారో అవే మీ కలలోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎగ్జామ్స్ వద్దు అనుకుని పడుకుంటే ఎగ్జామ్స్ నాకు కలలోకి వస్తాయి. ఇవన్నీ ఎందుకు ఇలా అంటారా? ఎందుకంటే మీరు డిఫరెంట్ పొజిషన్లో నిద్రపోయేటప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో బ్రెయిన్ మీద ప్రెషర్ క్రియేట్ అవుతుంది. దానివల్ల నిద్రపోయేటప్పుడు యాక్టివేట్ అవ్వాల్సిన మన బ్రెయిన్ వేరే వేస్లో థింక్ చేస్తుంది. మీకు తెలుసా, ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్, అలెగ్జాండర్ ది గ్రేట్, ముస్సోలిని లాంటి వాళ్ళకి పిల్లులంటే భయం. వాళ్ళకి అతి భయంకరమైన కోపం ఉండేది. అలాగే అతి భయంకరమైన ఫోబియా కూడా ఉంది. అదే ఎల్యూరోఫోబియా. పిల్లిని చూస్తే భయపడతారు. దీనికి వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఎలురోఫోబియా, గేటోఫోబియా, ఫెలినోఫోబియా ఇలాంటివన్నమాట. ఏంటో ప్రపంచాన్ని భయపెట్టిన వాళ్ళకి పిల్లిని చూసే భయమా?
కొత్తగా చైనా ఒక బిగ్గెస్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని సాధించింది. అదేంటంటే 10 ఫ్లోర్స్ బిల్డింగ్ని 28 అవర్స్లో నిర్మించారు. అలాగే అది ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ విత్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ సప్లై. ఈ బిల్డింగ్ని వాళ్ళు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కన్స్ట్రక్షన్ సిస్టమ్ని యూస్ చేసి చాంగ్షా అనే సిటీలో నిర్మించారు. అంతేకాకుండా దీన్ని ఈజీగా డిసెసెంబుల్ చేసి వేరే ప్లేస్కి మూవ్ చేసి మళ్ళీ ఫిక్స్ చేయొచ్చు. సో ఈ వీడియో ఇంకంతే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ నాలెడ్జబుల్